Now children, if the length and breadth of a plate are 40 plus or minus 0.2 centimeter and 30 plus or minus 0.1 centimeter, find the absolute error and percentage error in the measurement. So measurement lo absolute error find out cheyali, alage percentage error in the measurement of area. Area lo enta measurement vastundo find out cheyali, percentage error. ఇది ఇచ్చినటువంటి డేటా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తామా. ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే ఏరియా ఏ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏరియా మీన్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో దీన్ని మనం పర్సెంటేజ్లోకి మార్చాలి, అబ్సల్యూట్. సో దట్ మీన్స్ డెల్టా ఏ బై ఏ ఇజ్ ఈక్వల్ డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి అని తీసుకోవాలి. డెల్టా ఏ బై ఏ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బిగా తీసుకోవాలి. డెల్టా ఏ ఇజ్ ఈక్వల్ టు ఏని పై తీసుకెళ్ళాలి, ఏ ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి అవుతుంది. నెక్స్ట్ మా డెల్టా ఏ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ ఎర్రర్. సో అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా ఏ ఈక్వల్ టు ఏ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదమ్మా, ఎల్బి ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి. సో డెల్టా ఏ ఈక్వల్ టు ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందన్నా బి ఇంటూ డెల్టా ఎల్ ప్లస్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఏం మిగులుతుందన్నా క్యాన్సిల్ అయ్యి ఎల్ ఇంటూ డెల్టా బి. సో ఇది అబ్సల్యూట్ ఎర్రర్ కి ఫార్ములా. డెల్టా ఏ ఈక్వల్ టు బి ఇంటూ డెల్టా ఏ ప్లస్ ఎల్ ఇంటూ డెల్టా. దేర్ఫోర్ డెల్టా ఏ ఈక్వల్ టు బి అంటే మా బ్రెడ్త్ లో ఫస్ట్ రీడింగ్ 30 ఇంటూ డెల్టా ఏ డెల్టా ఎల్, ఎల్ లో ఉన్నటువంటిది ఎంతమ్మా 0.2 ప్లస్ ఎల్ మీన్స్ 40 ఇంటూ డెల్టా బి అంటే 0.1. ఏమైతుందన్నా 30 ఇంటూ 0.2, 30 into 0.2 6, 40 into 0.1 4, total ఏమైందిరా 10. డెల్టా ఏ ఈక్వల్ టు 10 సెంటీమీటర్ స్క్వేర్. సో అబ్సల్యూట్ ఎర్రర్ ఎంతమ్మా అంటే ఏరియాలో అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత 10 సెంటీమీటర్ స్క్వేర్. మరి పర్సంటేజ్ ఎర్రర్ అనుకోవాలంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. సో రిలేటివ్ ఎర్రర్ డెల్టా ఏ బై ఏ ఇజ్ ఈక్వల్ డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి. నెక్స్ట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇక్కడ ఇజ్ ఈక్వల్ డెల్టా ఏ బై ఏ ఇంటూ 100% is equal delta L by L plus delta B by B into 100%. That means delta L by L into 100% is equal delta L అంటే ఎంతమ్మా 0.2 by 40 plus 0.1 by 30 into 100%. సో మరి ఇక్కడ 0.2 by 40 ఉంది, 0.1 by 30 ఉంది. మరి ఏం చేద్దాం 100తో మల్టిప్లై చేద్దామా. 100తో మల్టిప్లై చేసి ఎల్సిఎం చేసుకున్నా వస్తుంది. ఓకేనా. సో 0.2 ఇంటూ 100% by 40 ప్లస్ 0.1 ఇంటూ 100% by 30. 0.2 into 100% అంటే ఎంతమ్మా 0.2 into 100% అంటే నెంబర్ మారిద్రా 20 కదా అంతేనా 20 అయినా 20 by 40% ప్లస్ 10 by 30%. సో 20 by 40 అంటే 1/2 కదమ్మా. 1/2 అంటే ఎంతనా 0.5
5% ప్లస్ 10/30 అంటే 0.33 ఇదేనా 0.33%. టోటల్గా ఎంత ఇదినా 0.83%. 0.83% వస్తుంది. So error due to addition, error due to multiplication, subtraction, error due to multiplication. అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏనమ్మా ఎర్రర్ డ్యూ టు డివిజన్. ఎర్రర్ డ్యూ టు డివిజన్. ఎర్రర్ డ్యూ టు డివిజన్. Error due to division. చూడమ్మా if z equal to a by b డివిజన్ కదా. z equal ఏమైతుందన్నా a by b. z equal to a by b. then చెప్పండి అన్న delta z is equal to delta z by z is equal to delta a by a plus delta b by b. ఇక్కడ డివిజన్ ఉన్నా మనం తీసుకోవాల్సిన ఎడిషనే, మల్టిప్లికేషన్ ఉన్నా తీసుకోవాల్సిన ఎడిషనే, అది గుర్తుపెట్టుకోండి. డెల్టా జెడ్ బై జెడ్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బి. ఓకేనా. జెడ్ ఈక్వల్ టు ఏ బై బి, దెన్ డెల్టా జెడ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ డెల్టా బి బై బి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా అంటే డివిజన్ వల్ల వచ్చే ఎర్రర్ పర్సంటేజ్ అనేది. ఇదేంటన్నా రిలేటివ్ ఎర్రర్. ఇది రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ పర్సంటేజ్ ఎర్రర్ అన్నా అనుకోమా. పర్సంటేజ్ ఎర్రర్ ఏమైతుందన్నా డెల్టా జెడ్ బై జెడ్ ఇంటూ 100% ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఏ బై ఏ ప్లస్ delta b by b into 100%. delta a by a into a, delta a by a plus delta b by b into 100. మనకు కావాలనుకుంటే delta a by a into 100% plus delta b by b into 100% అని తీసుకోవచ్చు. delta z by z into 100%. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. if L equal to 20 plus or minus 0.01 meter and D equal to 10 plus or minus 0.02 meters. 10 plus or minus 0.02 meters. Then L by B is సో ఎల్ వాల్యూ ఇచ్చారు, బి వాల్యూ ఇచ్చారమ్మా. ఎల్ బై బి వాల్యూ కనుక్కోవాలి.
So first let z equal to L by B का తీసుకోవాలి. z equal to ఎంత తీసుకోవాలన్నా L by B. z equal to L by B. సో L వాల్యూ ఇక్కడ ఎంత అంటే తీసుకుందాం. z equal to L వాల్యూ మనకు లేదా అక్కడ ఉంచుకున్నా ఇబ్బంది లేదు. ఓకేనా? సో డెల్టా z by z is equal to delta L by L plus delta B by B వస్తుంది. delta z by z equal to delta L by L plus delta B by B వస్తుంది. మనం అడిగింది L by B వాల్యూ అడిగాడు. ముందు మనం z వాల్యూ కనుక్కోవచ్చు. సో దిట్ మీన్స్ delta z equal to z into delta L by L plus delta B by B వస్తుంది. delta z equal to z అంటే L by B కదమ్మా. z అంటే రా L by B into delta L by L plus delta B by B. Next delta z equal to L by B. L ఎంతమ్మా 20, B ఎంత 10, 20 by 10 అంతవరకు ఇంటూ మా ఇక్కడ ఇందాలాగా మల్టిప్లై చేయడానికి కుదిరిందిలే కానీ కాకపోతే ఇక్కడ L ఉంది, ఇక్కడ L ఉంది, క్యాన్సిల్ అయింది. కానీ ఇక్కడ L ఉంది, ఇక్కడ B ఉంది, ఇక్కడ B ఉంది, అప్పుడు క్యాన్సిల్ కాదు. సో మామూలుగా ఎట్లా చేసుకోవచ్చు. డెల్టా L by L. డెల్టా L అంటే ఎంతమ్మా 0.01 by L అంటే 20 ప్లస్ డెల్టా B అంటే అమ్మా 0.02 by B అంటే 10. డెల్టా Z ఈక్వల్ 20 by 10 అంటే అమ్మా 2. 0.01 by 20 అంటే ఎంత 0.01 by 20 తెలియలేదనుకోమ్మా. అది ఎంతో ఆలోచించుకునే బదులు ఇక్కడ దీన్ని 1 రాసుకోవచ్చు. 1 into 10 power minus 2 అని రాసుకోవచ్చు కదా by 20. 1 by 20 అంటే ఎంత 0.1 by 20. 1 by 2 అంటే 0.5. 0.05 into 10 power minus 2 అంటే 0.0005. సో 0.01 by 20 అంటే 0.0005 ప్లస్ 0.02 by 10 అంటే 0.002 అని వస్తుంది. డెల్టా Z ఈక్వల్ 2 ఇంటూ 2 యాడ్ చేయండి. 0.002 యాడ్ చేస్తే 0.002. సో 2 యాడ్ చేస్తే 0.002. 0.0025 ని 2 తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందా? 2 తో మల్టిప్లై చేస్తారా 0.005. 0.005 ఇది డెల్టా Z. సో ఎర్రర్ ఇన్ L by B is L by B లో ఎర్రర్ ఎంత అమ్మా అంటే Z plus or minus delta Z. Z plus or minus delta Z వాల్యూ అంటే ఎంత అమ్మా L by B కదా. L by B plus or minus delta. L by B అంటే 2 plus or minus delta Z వాల్యూ ఎంత అమ్మా 0.005. సో వాట్ ఈస్ ఎర్రర్ ఇన్ L by B? L by B లో ఎర్రర్ ఎంత అమ్మా అంటే 2 plus or minus 0.005.
సో ఎర్రర్ డ్యూ టు డివిజన్ అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఎర్రర్ డ్యూ టు పవర్స్. ఫిఫ్త్ వన్ ఎర్రర్స్ డ్యూ టు పవర్స్ లేదా పవర్. కంప్లీట్ అయిందమ్మా. చూడండి, ఎర్రర్ డ్యూ టు పవర్స్. If x equal to లేదా ఇప్పుడు z equal to if z equal to x power n పవర్ కదమ్మా n అంటే. if z equal to x power n then delta z ఏమైందినా delta z by z is equal to n into delta x by x. delta z by z equal to n into delta x by x. if z equal to x power n అయితే then delta z by z equal to ఈ పవర్ అనేది ముందుకు వచ్చేస్తుంది n into delta x by x. నెక్స్ట్ జనరల్ ఫార్ములా. సో x ఈక్వల్ టు లేదా మనం ఏదో ఒక లెటర్ తీసుకోండి z అని అంటుంది. z ఈక్వల్ టు a పవర్ p b పవర్ q by c పవర్ r. z ఈక్వల్ టు a పవర్ p b పవర్ q c పవర్ r. if z ఈక్వల్ టు a పవర్ p b పవర్ q by c పవర్ z, then find the error in z. find the error in z లో ఎర్రర్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి. find the percentage error అని తీసుకోవచ్చు బదులు. find the error in z. రైట్ పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ లో ఎంత ఎర్రర్ వస్తుందో చూడండి. దాచనమ్మా ఇక్కడ జాగ్రత్త కండిషన్ చూడాలి. z ని మనం డెల్టా z బై z అని రాస్తాం. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నా డివిజన్ ఉన్నా ఏమున్నా సరే టోటల్గా మనం ఎడిషన్ తీసుకోవాలి. సో p అనేది ముందుకు వస్తుంది. p ఇంటూ డెల్టా a బై a ప్లస్ q ఇంటూ డెల్టా b బై b. కింద ప్లస్ ఉంది కదా, కిందది పైకి వస్తే మైనస్ అయితే అనుకో అట్నే ఉంటుంది. ప్లస్ r ఇంటూ డెల్టా సి బై. ఇది ఏంటమ్మా అంటే రిలేటివ్ ఎర్రర్. ఇదేంట్రా రిలేటివ్ ఎర్రర్. ఇది రిలేటివ్ ఎర్రర్. మనకు కావాల్సిన పర్సంటేజ్ ఎర్రర్ కాబట్టి పర్సంటేజ్ ఎర్రర్ డెల్టా z బై z ఇంటూ 100% is equal to p into delta a by a plus q into delta b by b plus r into delta c by c into 100%. దీన్ని విడగొట్టుకోవాలి. సో p into delta a by a into 100% ఇలా రాసుకోవాలి. p into delta a by a into 100% plus q into delta b by b into 100% plus r into delta c by c into 100%. then delta z by z into 100% is equal to ఇది ఫార్ములా p into delta a by a into 100% plus q into delta b by b into 100% plus r into delta c by c into 100%.
దీని మీద ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, చేసేసాను. Find the percentage error. Find the percentage error in Z. Find the percentage error in Z. If Z equal to a power 4, b power 1 by 3, c d power 3 by 2. CD power 3 by 2, and the percentage error in the measurement of A, B, C and D are 4%, 2%, 3% and 1% respectively. 1%, 4%, 2%, 3%, 4 to 3%, 1% respectively. చేసేసుకోండి, చేసేవా క్యాపిటల్ ఉంటే చేసేసుకోండి అమ్మా. Find the percentage error in Z. If Z equal to a power 4, b power 1 by 3, c d power 3 by 2, and the percentage error in the measurement of A, B, C and D are 4%, 2%, 3% and 1% respectively. చేస్తున్నారా? సో గివెన్ వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటంటే, ఇచ్చిన డేటానా డెల్టా ఏ బై ఏ ఇంటూ 100% ఎంత అన్నారా 4, డెల్టా బి బై బి ఇంటూ 100% ఎంత అన్నారా 2, డెల్టా సి బై సి ఇంటూ 100% ఎంత అన్నారా 3, delta d by d into 100% is equal to 1% అని ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన డేటా. సో బట్ z equal to a power 4, b power 1 by 3, c d power 3 by 2. ఇది మనం తీసుకోవాలనుకున్నాం, దాన్ని తీసుకోండి. సో percentage error in Z is delta Z by Z. ఓకేనా? మీరు రిలేటివ్ ఎర్రర్ తీసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ రిలేటివ్ ఎర్రర్ తీసుకుంటారా? రిలేటివ్ ఎర్రర్ తీసుకోండి. డెల్టా Z by Z ఈక్వల్ టు 4 ఇంటూ డెల్టా A by A ప్లస్ 1 by 3 ఇంటూ డెల్టా B by B ప్లస్ C కి ఏం లేదు కదమ్మా, డెల్టా C by C ప్లస్ 3 by 2 ఇంటూ డెల్టా D by D. సో percentage error in Z is delta Z by Z is into 100% is equal 4 into delta A by A plus 1 by 3 into delta B by B plus delta C by C plus 3 by 2 delta D by D. సో అన్నిటికీ కామన్ కాబట్టి 100%. ఇప్పుడు దాన్ని విడగొట్టేసుకోండి. డెల్టా Z by Z into 100% is equal to 4 into delta A by A into 100% ఒక బ్రాకెట్ వస్తుంది ప్లస్
1/3 into delta b by b into 100% ఒక బ్రాకెట్ ప్లస్ delta c by c into 100% ఒక బ్రాకెట్ ప్లస్ 3/2 into delta d by d into 100% ఒక బ్రాకెట్ రాసుకో. సబ్స్టిట్యూషన్ చేసుకో. మీకు అట్టిగా వచ్చాను తింటమే మీ లేదు. చేసేసి ఎంత వస్తుందో ఫాస్ట్గా. ఎంత వస్తుంది నాన్న? చెప్పాలి. ట్వంటీ వన్ వస్తుందా? 21.16 ఎంత వస్తుంది? 21.16%. 21.16%. 19 కదమ్మా. 19 ప్లస్ 13/6. 19 ప్లస్ 2.116 ఎంత వస్తుంది? టోటల్గా 21.16% వస్తుంది. 21.16%. ఓకేనమ్మా. సో ఇవి ఎర్రర్స్లో ఉన్నటువంటి టైప్స్. రేపు దీంట్లో ఇంకో